జిల్లా అడ్డగూడూరు మండలంలో ఒక సమస్యపై కులవృత్తి మీద ఉన్నటువంటి అడ్డగూడూరు మండల స్వర్ణకార సభ్యులు పిలుపు మేరకు ఈరోజు అడ్డగూడూరు మండలానికి రావడం జరిగింది. అందుకు ఈ రోజుల్లో కులవృత్తి కనుమరుగయ్యే రోజుల సమస్య మీద మనం మాట్లాడడానికి మేము ఈరోజు అడ్డగూడూరుకు వచ్చాము. ఈ అడ్డగూడూరు మండలంలో ఇంతకుముందుకు ఒక మార్వాడి షాపు ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరం నుంచి. అందుకు ఇతర వేరే జిల్లా నుంచి ఈ అడ్డగూడూరు మండలానికి షాప్ పెట్టడానికి వస్తే దాని మీద ఒక సమస్యను మాట్లాడడానికి మేము ఈరోజు రావడం జరిగింది. ఏదైనా కులవృత్తిని కాపాడుకునే దిశగా మనము పోవాలి. ఈ ప్రభుత్వం కూడా ఈ కులవృత్తి మీద కాపాడుతానని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకు మేము ఈరోజు మాట్లాడడానికి పిలుపు మేరకు రావడం జరిగింది. ఏదైతేనేమి ఇరు వర్గాలని సంప్రదించి రాబోయే రోజుల కులవృత్తిని కాపాడుకోవాలి. అదేవిధంగా స్వచ్ఛందంగా అడ్డగూడూరు మండలంలో మన మార్వాడి షాపు ఈ యొక్క సమస్య మీద తీసివేయడానికి ఆయన త్యాగం చేయడం జరిగి వారికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇకనైనా అడ్డగూడూరు అనేది చిన్న గ్రామమైనా అదొక మండలం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్వర్ణకారులు 13 మంది ఉంటారు. ఈ రోజుల్లో కనుమరుగైన వృత్తిపై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ మా స్వర్ణకారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజం ఎవరైనా సరే కులవృత్తిని కాపాడాలి. అడ్డగూడూరు మండలంలో ఎవరైనా సరే షాప్ పెట్టాలంటే ఆ సంఘాన్ని సంప్రదించాలి. సంప్రదించిన ఎడలనే ఆ షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఏ సమస్యలు వచ్చినా ఏ కులస్తులైనా సరే మన ఊరు మన దుకాణం అనే నిర్ణయంతో మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన ఊర్లో మన బాగుపడే దిశగా ఉండాలి. అని ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి షాప్ పెడితే మాత్రం మనం అందరము జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలకే శరణ్యం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన ఊర్లల్లో గ్రామాలల్లో మనమే ఉపాధి కల్పించుకొని మనమందరంగా ఐక్యంగా పోరాడే దిశగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై స్వర్ణకార.